నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. జీవితంలో నటించడం నేర్చుకోకపోయినా నటించే వారిని గుర్తించడం నేర్చుకోవాలి. లేకపోతే జీవితాన్నే నష్టపోతారు. ఈరోజు మొత్తం మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం 2026 మార్చి 20 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 6:23 చంద్రోదయం ఉదయం 6:58 చంద్రాస్తమయం రాత్రి 7:46 తిథి విదియ రాత్రి 2:30 వరకు. తదుపరి తదియ. నక్షత్రం రేవతి రాత్రి 2:27 వరకు. తదుపరి అశ్విని. కరణము భవ తెల్లవారుజామున 4:52 వరకు. తదుపరి బాలవ మధ్యాహ్నం 3:41 వరకు. తదుపరి కవులవ రాత్రి 2:30 వరకు. తదుపరి తైతుల. యోగము బ్రహ్మము రాత్రి 10:05 వరకు. తదుపరి ఇంద్రము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:53 నుండి 12:23 వరకు. యమగండం మధ్యాహ్నం 3:23 నుండి 4:53 వరకు. గుళిక కాలం ఉదయం 7:53 నుండి 9:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:47 నుండి 9:35 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:47 నుండి 1:35 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:15 నుండి 4:44 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి 5:36 వరకు. అమృత గడియలు రాత్రి 12:11 నుండి 1:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి 12:47 వరకు. మార్చి 20 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష విదియ రాత్రి 2:30 వరకు ఉంటుంది. తదుపరి తదియ. శుక్లపక్ష విదియ తదియలు చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. రేవతి నక్షత్రమున వాహనం ఆస్తి కొనుగోలుకు ముహూర్తము ఉన్నది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 2:27 వరకు మీనరాశిలో, తదుపరి మేషరాశిలో ఉంటారు. శుక్రవారం నైరుతి పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 2:27 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. రాత్రి 2:27 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. నక్షత్ర బలం రేవతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. అశ్విని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మరియు అంతర్జాతీయ సంతోష దినోత్సవం మరియు వసంత విషువత్తు. విషువత్తు అంటే ఖగోళ శాస్త్రం ప్రకారం పగలు రాత్రి సమానంగా ఉంటాయి. మరియు చంద్రోదయం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: మన తెలుగు మాసాల్లో మొదటి మాసం చైత్ర మాసం. ఈరోజు ప్రశ్న: సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించుచుండేవారు? హిమాలయ పర్వతం, ఋష్యమూక పర్వతం, అశోకవనం, మాతంగవనం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఇంతకాలం ఆదాయానికి పడిన ఇబ్బందులు తొలగి కొన్ని రుణాలు సైతం తీరే అవకాశం. వృషభ రాశి: గతం తలుచుకొని తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. మిథున రాశి: అదనపు రాబడితో అనుకున్న ఖర్చులు చేస్తూ పొదుపు బాటలో పయనిస్తూ కొంత నిల్వ చేస్తారు. కర్కాటక రాశి: హఠాత్తుగా బంధువుల ద్వారా కొంత నగదు అందవచ్చు. సింహరాశి: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కన్య రాశి: కుటుంబంలో విభేదాలు తీరి పెద్దలంటే మరింత గౌరవం చూపుతారు. తులారాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి చూపుతారు. వృశ్చిక రాశి: ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం అందుతుంది. ధనుస్సు రాశి: కుటుంబంలో విభేదాలు రావచ్చు, మీ అభిప్రాయాలను తిరస్కరిస్తారు. మకర రాశి: ఏ కార్యక్రమమైనా విజయవంతంగా కొనసాగుతుంది. కుంభరాశి: కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీనరాశి: నూతన వ్యక్తులు పరిచయమై చేయూతనిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.